మేము పోయినప్పుడు ఫస్ట్ మా వాళ్ళు మాట్లాడినాక ఈ శివ అన్నట్టు నుండి మా అన్నతో ఎందుకు ఛార్జ్ చేసినావు ఇట్లా ఎందుకు గలీజ్గా సండే రోజు నైట్ ఏమైంది అది మ్యాటర్ అయింది అన్న. ఇంట్లోకి రమ్మంటే బండ్లు పోతున్నాయి, ఇంటి ముందుకు వెళ్ళి బండ్లు పోతుంటే ఇంట్లోకి రానరా తమ్మి అన్నాడు. ఇంట్లోకి రానాక నేను అట్లా కాదురా ఇట్లా ఫోన్లో చూపించింది. ఫోన్లో చూపిస్తే ఫోన్లో పచ్చిగా చెప్పు ఏం జరిగిందో చూపి అంటే అన్న మాకు ఫోన్లు అంటే ఇట్లా చూపించలేడు. ఫోన్ తీసి ఇది తీద్దామని పోయే వరకు మా వాళ్ళు ఒకరు కొట్టిరన్న. అవధం ఎందుకు కొట్టిరు కదా ఒకరు కొట్టిరు. ఆ విషయంలో మా వాళ్ళు అన్న ఇంతగానం చేసినట్టు మా వాళ్ళు కొట్టిరు. కుమ్రాన్ని కొట్టిరు. తర్వాత ఇంకోరు కొట్టే వరకు అలా లేచి వచ్చి గంప అక్కడికి చూసి గంప పట్టుకొని మమ్మల్ని కొట్టనిక చూసిరు. మేము బయటికి వెళ్ళినాం. బయటికి అందరు ఒకరికి అన్నతో మాట్లాడుకుంటున్నా. నేను చెప్పినా నేను మాట్లాడుకుంటుంటే అన్న ఉండి ఇది ఎందుకు వచ్చింది అది అన్న వరకు నేను మాట్లాడదామన్నా వచ్చినామన్నా ఇది మొత్తం మ్యాటర్ వేరే అయింది కొట్లాడుతున్నా అది అదా అని చెప్పినాక అందరు పోయిరు అన్న కొట్లాడుకోరు రాలేదు తీసుకురు అన్ని చేసుకురు ఇద్దరే తీసుకురు పోయిరు అందరు పోయి నేను ఏంటో ఉన్నా ఎంతో మాట్లాడుకుంటున్నా అంటే అన్న నేను మాట్లాడానికి వచ్చినా అన్న ఇనలేరని వినకుండా కాలర్ పట్టి నువ్వేరా నన్ను బెదిరించింది నువ్వు రాయి పట్టుకొని నన్ను కొట్టినావు అన్నాడు అన్న. సీసీ కెమెరా ఎవరు తీసినా సరే అన్న నేను ఒక్క దెబ్బ వేయలే ఏం వేయలే అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నా. పోయేటో అంటే అప్పుడే ఉంటానన్నా మాట్లాడుకున్న వరకు మళ్ళీ వచ్చి ఒక్కొక్క ఫోన్లు చేసే వరకు వచ్చేవరకు కొట్టుకుంటున్నారు. మధ్యలో వీళ్ళు దొరికొచ్చిరు. వీళ్ళ మధ్యలో ఏదో దొరికిందంట వచ్చి కట్టేసిరు. కుదిరానా ఫస్ట్ ఫుల్ కొట్టారు అన్నీ వేసిరు. చెప్పిరానా ఇట్లుంది అట్లా చెప్పకుంటే చంపేసామన్నారనా. చెప్పినా ఉన్న మ్యాటర్ చెప్పినా ఎట్లుంది అట్లా చెప్పకుంటే చంపేసామన్నా. అంటే నిజాలు చెప్పమన్నారా అబద్ధాలు చెప్పమన్నారా? అంటే ఇట్లా గ్యాదర్ మీరు వచ్చి మన ఇట్లా కొట్టడానికి వచ్చినామని చెప్పాలి అని వాళ్ళు మానిపులేషన్ చేసిరా? అంటే ఉన్నట్టు చెప్పు అన్నారా లేకపోతే లేదు అబద్ధం ఆడు వీడియో మందమని చెప్పిరా? మీరు వచ్చి మీరు కొట్టడానికి వచ్చినామని ఒప్పుకోరు అన్నారా? అది అంటే మీరు కొట్టడానికి పోయారా లేకపోతే మాట్లాడడానికి పోయినా మనం. ఓకే నెక్స్ట్ ఏమైంది చెప్పి నెక్స్ట్. అప్పటికి వేరే అన్న వచ్చి నన్ను మధ్యలో ఆపి ఇట్లా కొట్టినీకి వచ్చి అన్న వచ్చి చెప్పిండు పోలీసులకు ఫోన్ చేసినా వాళ్ళ కాలు మొక్తా ఏదో ఒక చెప్పుకో ఇప్పటికైతే అలా అందరు వచ్చి నువ్వు బలైనవు అయిపోయింది నేను చంపేస్తాం ఇప్పుడు అందరిని పిలిపి ఇప్పుడు వీడియోలు కూడా చెప్పుకుంటే నేను చంపేస్తాం అది అన్నారన్న. అన్నవరకి పోలీసులు వచ్చారు. అప్పటికి పోలీసులు వచ్చి కాళ్ళకి ఇచ్చుకొని పిఎస్ పోయినాక పిఎస్ లో పేర్లు చెప్పమని చెప్పినాం. అంత ఈజీ ఉండదు స్కిప్ అవ్వదు అట్లా ఎగిరిపోగానే పోలీసులు వచ్చారు. పోలీసులు మిమ్మల్ని ఏం అడిగారు? పోలీసులు వచ్చి ఫస్ట్ వచ్చి డైరెక్ట్ కొట్టి నీ ఆధార్ కార్డు ఎదురా అని అన్నాను. కొట్టిరు. ఆధార్ కార్డు ఎదురా అంటే సార్ ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుంటామా సార్ ఫోన్ ఉంటుంది సార్ అని చెప్పిన. అంటే కార్లు ఎక్కించుకొని పిఎస్ దగ్గర దొరికిపోయాను. కార్లు ఎక్కినాక కొట్టిరా పోలీసులు? ఏమన్నా పోలీసులు కొట్టలే ఆరిపోయినాక కార్లు ఎక్కుతుంటే కొట్టిరాన్న. కార్లు ఎక్కుతుంటే కొట్టిరా. పిఎస్ కార్డు పోయినాక మళ్ళీ అందరు వచ్చి వాళ్ళు అందరు వచ్చి కేసు మాట్లాడేది మొత్తం ఏమేమైందో అని మాట్లాడిపించి రాశాను. పోయినాక పోలీసులు ఏమైనా కొట్టిన అడిగినాక పోలీసులు బయట ఉన్నప్పుడు కొట్టినాను. లోపలినాక వాళ్ళందరూ మాట్లాడుకుంటే ఏం కొట్టలేను. బయట ఉన్నప్పుడు కొట్టారు. ఎవరెవరు కొట్టారు పోలీసులు? మమ్మల్ని ఇట్లా నెత్తిపేట ఇట్లా కొట్టాను. అదే నువ్వు కేసినట్టు అంటారు లేకపోతే ముద్దు పెట్టుకుంటారు. మీ ఇద్దరే దొరికారు కదా అక్కడ? ఓకే తర్వాత ఏమైంది? ఇంకా అదే లోపల కూర్చుంటుంటే వచ్చి మ్యాటర్ ఏందో కేసు వాళ్ళు రాసిరు పోయిరన్నా. అంతే వెళ్ళిపోయారు. మిమ్మల్ని వదిలేసారు అప్పుడే? మమ్మల్ని అట్లా వదిలేరన్నా. వచ్చినాక మమ్మల్ని మాట్లాడిరన్నా. నైట్ ఉన్నారు అక్కడే మొత్తం? స్టేషన్ బెల్ తీసుకొని బయటకు వెళ్ళాం. ఓకే మిమ్మల్ని విడిపోయడానికి ఎవరు వచ్చారు? మా అన్న వాళ్ళు వచ్చారన్నా. ఏ అన్న ఉన్నారా? సర్పంచ్ గారు ఉన్నారా ఇక్కడ? మీరు వేరన్నా? ఓకే అయిపోయింది. మార్నింగ్ మళ్ళీ మాట్లాడితే అందరు పోయారు. ఇది జరిగింది. ఫస్ట్ నేను ఇంటికాడ ఉండి మెల్ల చాయ్ తాగుదామని చెట్పట్టు కాడికి పోయి తాగినా జరసేపు కూర్చున్నా. మా ఊరు అన్నోళ్ళు వచ్చి మాట్లాడినుండే నాతోటి జరసేపు. మాట్లాడిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఉండి నాతోటి క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు ఇట్లా అన్నను కొట్టిరంట మాట్లాడొద్దామంటే సరే అని నేను కూడా ఉన్నా. పోయేటప్పుడు కూడా ఏం ఆలోచించలేము జర అయ్యా ఏంగా మాట్లాడొద్దామని పోయినాము. మాట్లాడొద్దామని నీతో ఎవరు పోయొద్దామని నేను తీసుకుపోయింది ఎవరు? నేను ఇలా బ్రదర్. ఓకే ఏం మాట్లాడదామని చెప్పిండు అలా బ్రదర్? అంటే ఇట్లా నార్మల్గా కొట్టిర్రు ఎందుకు కొట్టినవా అని అడగడానికి పోదాం అది అని అన్నారు. అవును కదా. కొట్టింది ఎవరిని? కొట్టింది ఎవరిని? ఇతన్ని కదా. మరి ఇతను లేకుండా మీరెందుకు పోయారు? అడిగినాను నేను ఫోన్ చేసి అడిగినట్టు వేరే అన్న బ్రదర్ అడిగారు ఏమని వస్తావా ఇట్లా అడగడానికి పోతున్నాము ఉంటదంటే వాని భయపట్టించారు కదా సంపుతామని నార్మల్ గా మాట్లాడడానికి పోయినట్టు. ఏమన్నారు ఒకసారి మళ్ళీ చెప్పు. వాని బయటికి ఎవరికని చెప్తే
వాడిని చంపుతామన్నారంట శ్రీనాథ్ని. అట్లని మేమేమనుకున్నాం వాడు ఎవరు చెప్పుకుంటాడేమోరా ఇది తమ్ముడు వచ్చి మనకు చెప్తుందంటే ఇది మ్యాటర్ ఎక్కడ ఉందిరా జస్ట్ మాట్లాడొద్దాం రా అని. ఏం చేద్దాం ఇప్పుడు, ఏం చేద్దాం మరి? కొమ్మరక్కకి ఏం చెప్తారు? ఫస్ట్ ఎవరు కొట్టిరు ఆయనని? శివ అని చెప్పకన్నా కొట్టిరు కాబట్టి రాలే. ఇప్పుడు మీ అందరినీ ఉసగొల్పింది ఎవరు? ఈయన ఏమని చెప్పిన మీకు? ఏ నటరా పోయి మనం మా అన్నని ఇట్లా అన్నారు పోయి మాట్లాడతాం అన్న భయపడుతున్నావు చాలా కాదమ్మా. ఓకే, ఆయన అంటే మైనర్ అబ్బాయి, ఆలోచించలేమని అసలు మేము అది పెద్ద ఇష్యూ అవుతాయి అని చెప్పి అసలు ఆయన ఒక సెలబ్రిటీ, ఓపెన్ గా మాట్లాడుకుందాం. అంటే ఆయనను ఎంకరేజ్ చేస్తున్నామని కాదు. రేపు పొద్దున మీడియా ఏముంటది అంటే వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏదన్నా మైనస్ అయితే ఎఫెక్ట్ అవుతుందని నీలాంటోళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఆయన లాంటి వాళ్ళు బాగుండేది కదా. మీకు ఎందుకు ఆలోచన రాలే? అంటే ఒకసారి మధ్యలో అనుకున్నాం అన్నాం అయితే అంటే ఈడేమంటే ఏం కాదన్న ఒకసారి మాట్లాడదాం అంటే ఆడికి వెళ్ళాం. ఆడికి వెళ్ళి ఎవరన్నారు? శివ శివ అన్నాడు. అంటే మధ్యలో అన్నాం బండి లేక ఒకసారి ఆగినాం. అదే ఒకసారి చూద్దాం రా మార్నింగ్ మాట్లాడదాం. మీ అన్న లేడు అంటే మా అన్న భయపడుతున్నా వద్దు మనం పోయి మాట్లాడదాము గొడవలకి ఏమవుతుందని చెప్పిండు. ఆడికి పోయినాక ఏమైందంటే అన్న బయటకు వచ్చిండు. అది అందరూ చెప్పింది బ్రదర్, బయటకు వచ్చింది అందరూ చెప్పింది. నేను ఏమంటానంటే ఇప్పుడు ఆ బ్రదర్ పోదామన్నారు, మీరు పోయారు, ఆయనను కొట్టిర్రు, సరే ఆయన ఏడ్చి చెప్పిండు, బాగుంది. మీరు పోయి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు? ఆయన కొట్టిన దెబ్బలు మానతాయి అనుకున్నారా? మీరు మాట్లాడితే మీ ఆలోచన ఏముండే? మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? పోవడానికి గల కారణం అంటే అడగడానికి మనం ఎందుకు కొట్టామని చెప్పి అడగడానికి తప్ప. కానీ అవును కొట్టినా అంటుండే ఏం చేసేవాళ్ళు మీరు? ఏం చేయకూడదు మన కొట్టినా అంటే ఏం చేస్తుంటే అన్న వాళ్ళకి చెప్పమంటా అని చెప్పి అనుకున్నాం అప్పటికి. కానీ అది పెద్ద అందుకే వీడియో స్టార్టింగ్ వీడియో తీసినాం. అప్పటికి స్టార్టింగ్ వీడియో తీసిర్రు, ఆ వీడియో చూసి యాక్చువల్లీ మీదే తప్పలేదు అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే ఆ టైంలో ఎవరైనా సరే, నేను పోయినా నువ్వు పోయినా ఇంకోటి ఉన్నా సరే, తప్ప అనేది వన్ సైడ్ ఉండాలి కదా. సర్పంచ్ గారు వస్తే సర్పంచ్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.